నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారు మూగనోము అంటే రోడ్ షోకి మాత్రమే పరిమితమయ్యారు. ఎక్కడ కూడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఎందుకు మాట్లాడలేదు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మూగనోము చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బస్సు యాత్ర అనంతపురంలో జరుగుతున్నప్పుడు బస్సులో ఎక్కి అంటే చేతులు ఊపడమే తప్ప నవ్వడమే తప్ప తను ఎక్కడ కూడా నోరు విప్పి మాట్లాడింది లేదు. అక్కడికి వచ్చిన మహిళలు అంటే బలవంతంగా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఎండలో అల్లాడుతున్నా కూడా అసలు మీకు ఇది చేస్తాను, అది చేస్తాను, లేకపోతే ఇది నా హామీ అని కూడా తను మాట్లాడలేదు. ఎందుకంటారు? ఇది ఇప్పుడే కాదండి, దాదాపు 2 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి సమావేశాలకి దాదాపు 2.5 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో ఈయన ఈ బటన్ నొక్కి కార్యక్రమం పెట్టినప్పుడు పిల్లలకో లేకపోతే మహిళలకో లేకపోతే వృద్ధులకో లేకపోతే విద్యా దీవెనని లేకపోతే వసతి దీవెన, రైతు దీవెనని ఇలాంటి ఏదో కార్యక్రమాలు ఉన్నాయి కదా, దానికోసమే బయటకు వచ్చి కూడా దానికేమో వీళ్ళు పోగేయడానికి చచ్చిపోరు. వీళ్ళు ఇప్పుడు డ్వాక్రా మహిళలు విద్యార్థులు సెలవులు ఇచ్చేసి, వ్యాపార సంస్థలు సెలవులు ఇచ్చి, చెట్లు కొట్టేసి, రకరకాల విన్యాసాలు చేసి, బెదిరించి, భయపెట్టి, చాటింపులు వేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళేవారు. అక్కడి నుంచి దూకేసి పారిపోతూ ఉండేవారు. జనం ఎవరు నిలబడేవారు కాదు. తర్వాత వీళ్ళు ఏదన్నా సామాజిక చైతన్య యాత్ర అని పెట్టారు, బస్సు యాత్రని. నాయకులు వెళ్తుంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మీటింగ్లో ఉండేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ మధ్యకాలంలోనూ హైదరాబాద్లో చికోటి ప్రవీణ్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర రకరకాల జంతువులు ఉంటాయి. ఆయనకి జంతు ప్రేమికుడు. రకరకాల జంతువులు, సరీసృపాలు, పాములు, తొండలు, మొసళ్ళు, ఓసర వెల్లులు ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి రకరకాలుగా వీడియో వైరల్ అయినాయి. మనం చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఆయన దగ్గరికి కొన్నాడు సడన్గా విజయసాయిరెడ్డి కనిపించాడు. ఆయనతో విజయసాయిరెడ్డి కనిపించినప్పుడు ఇదేట్రా ఇతను ఎంతకెళ్ళాడు, మా చిక్కుడి ప్రవీణ్ వీళ్ళకేంటి సంబంధాలు ఏదో ఉంటాయి కదా. నేనేమనుకున్నానంటే అప్పుడు అసలు ఆలోచిస్తే ఆయన వెళ్ళి ఆయన అడిగాడంట, తొండలని వాటిని ఇవ్వండి మాకు, మొసళ్ళని, పాముల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టినప్పుడు చుట్టూరు కందకం కింద తవ్విస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి గోడలు కట్టారు అనుకోండి, దూకేసి పారిపోతున్నారు. కంచెలేస్తే దాటేసి వెళ్ళిపోతున్నారు. ఇంక వీళ్ళు ఎవరు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కందకం తవ్వించి చుట్టూరు. బాహుబలి సినిమా ఉందా? బాహుబలి సినిమాలో కోట చుట్టూరు కందకం తవ్వించి నీళ్లు పెట్టేసి ఉండిస్తారు. అంటే శత్రువులు కాబట్టి రాకుండానే, వీళ్ళు పారిపోకుండానే ఈ మీటింగ్ ఎక్కడైతే పెడతారో ఆ మీటింగ్ చుట్టూరు కందకం తవ్వించి ఆ నీళ్ళలో మొసళ్ళని వాటిని వాడేస్తారన్నమాట. పాముల్ని, కొండ సెలవుల్ని అందులో పెడతారు. ఆయన దగ్గర నుంచి తెచ్చి పెట్టినప్పుడు జనం దూకేసి పారిపోదాం అనుకున్నాడు. వాటిని చూడకని భయం అవుతుంది కదా. మళ్ళీ చచ్చినట్టుగా ఆడికన్నా వీటికన్నా ఈ మొసళ్ళ నోట్లో పడతాం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు సభలోనే కూర్చుందారో బాబు అని కూర్చుంటారు వెనకాల. ఇలాగా కూడా ప్లాన్ చేశారు వాళ్ళు. అది సాగలేదు. చికోటి ప్రవీణ్ తప్పు, అలా ఇవ్వను, నేను వాటిని ప్రేమగా పెంచుకుంటున్నాను, మీ చేతికి ఇచ్చి పాడు చేయను అని ఏదో చెప్పి తప్పించుకున్నాడు ఆయన. అది కూడా అడిగినట్టు అప్పట్లో అనుకున్నాం. నిజంగా అడిగారంటారా? అడిగే ఉంటాడు. నేను అప్పుడు కూడా మాట్లాడాను. 1-2 ఏళ్ళు అవుతుంది ఇది. అప్పుడు కూడా మాట్లాడాను నేను. ఇది నిజంగా జరిగి ఉంటుంది. అయితే ఎంతగా తెగించారు వాళ్ళు. జనం రావట్లేదండి. మీకు మనిషి, అతను ప్రవర్తన, అతని వ్యవహారం, మాట తప్పిన తీరు, మడమ తిప్పిన తీరు, అతను ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను చులకనగా చూస్తా, అరాచకం చేస్తా, లాండ్ ఆర్డర్ లేకుండా ప్రజల భవిష్యత్తు అంధకారం చేసి, అప్పులు పాలు చేసి, అడిగిన వాడిని గొంతు నొక్కి, దాడులు చేసి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిందితులను చేసి అన్ని అందరూ అనుభవిస్తున్నారు కదా ఈ సమాజంలో. ఆయనకి గతంలో ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ దూరం చేసుకుని వాళ్ళందరి మీద దాడులు చేసి, ఇది అతని మీద ఏంట్రా మనం ఏమనుకుని ఇతనికి ఓటేసాం, ఇతను ఏం చేస్తున్నాడో, ఇతనికి అసలు బాధ్యత లేదు, ఇంత దుర్మార్గమా అనుకుని అంత దూరం అయిపోతున్నారు. సహజంగానే రాజకీయ నాయకుడు జనం కనపడాలి. జనం కనపడి అతను మాట్లాడింది పనిమాల మాట మాట్లాడినా, మంచి మాట మాట్లాడినా తప్పట్లు కొట్టాలి, ఏళ్ళు వేయాలి. అది లేకపోతే వాళ్ళకి హుషారు పోద్ది. అందుకనే నోరు మూసి కూర్చున్నాడు. ఇంకా ఆయన సొంత కడప జిల్లాలోనే జనం స్పందన లేదు. ఆయన కారణమే ఖాళీగా ఉంది. ఆ సెక్యూరిటీ కూడా తప్ప ఎవడ కనపడట్లేదు. పైగా ఈ మోకాళ్ళ మీద దండాలు, సాష్టాంగ నమస్కారాలు ఇలాంటి ఫోటోషూట్లు చేస్తున్నారు, ఫేక్ అంతానే. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా జనం కలకల ఆడుతూ ఉంటున్నారు. మేళ్ళు ఎక్కేస్తున్నారు, మిధులు ఎక్కేస్తున్నారు. ఆయన వెనకాల పొలవమని జనం నడిచి వచ్చేస్తున్నారు. ఎంత ఎండ అయినా భరిస్తున్నారు. గంట మాట్లాడేస్తాడు చంద్రబాబు గారు ఏకంగా. ఆ గంట కూడా భరిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మన పని అయిపోయిందిరా బాబు అన్న బెంగ ఉంటుంది కదా లోపల. గుబులు, దిగులు, భయం, బెంగ. రేపొద్దున అధికారం పోతే పక్కన తెలంగాణలో చూస్తున్నాడు, రేపొద్దు మనం ఏమైపోతాం ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. అధికారం అంతమైపోయిన తర్వాత
అధికార దురహంకారంతో అధికార మదంతో కొవ్వెక్కిపోయి వ్యవహరించిన వాళ్ళందరూ కూడా అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళ పరిస్థితి నానా రకాలుగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఊహ తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. అవన్నీ గిర్రము తిరిగేస్తుంటాయి సినిమాలో కానీ కళ్ళలోని, ఎందుకంటే పక్కన కనపడుతుంది కదా కేసీఆర్ గారు వాళ్ళ పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అతనికి బెంగ వచ్చేసి నోట్ల నుంచి మాట రావటం, అది తత్త మ్యా 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 అంటాడు. నేను ఏదో వీడియోలో చూసారా, నేను ఏదో వీడియోలు చూసా అయ్యా అంటున్నాడు. ఇవన్నీ అది ఆ వాతావరణం అలా చేసేస్తుంది. అదే మీకు గెలుపు ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి అప్పుడు దాకా నోట్ల నుంచి మాట్లాడాడు కూడా మాట వచ్చేస్తుంది. అంటే భయంతో మాటలు రావట్లేదు అంటారా? రాదండి, నాలుగు తడారిపోద్ది, గొంతుకి ఎండిపోద్ది, బెక్క చచ్చిపోతారు, షివరింగ్ వచ్చేద్ది, నూతులోంచి వచ్చినటువంటి మాట. ఇన్ని రకాల లక్షణాలు వచ్చి మనకు తెలియకుండానే వచ్చేస్తాయి ఇవన్నీ. మనం ఓడిపోతున్నాం, రేపు పొద్దున ఏం చేస్తారో తెలియదు. లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉందని అధికారులు వెళ్ళిపోతున్నారు. ఈ నాయకులేమో ఏం చేస్తారు దగ్గర తెలుగుదేశం వాళ్ళు మంచోళ్ళు కాదు బాబు, దోలు తీరిపోతుంది మనకన్నా వాళ్ళు భయం వేస్తున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఈ రకరకాల రేపు పొద్దున్న ఏ పోలీస్ ఆఫీసర్లు అందరూ మార్చేసిన తర్వాత ఏవి వెంకటేశ్వర వచ్చినట్టు వీళ్ళందరూ ఎటు పారిపోవాలో తెలియదు. మనం ఏమనుకున్నాం అది జరగదు. రేపు పొద్దున్న వాలంటీర్లు ఏం చేస్తారో తెలియదు. ఆయన అందరినీ నమ్ముకుని వాళ్ళనే నమ్ముకున్నాడు. వాళ్ళందరూ ఈయన ప్లేట్ ఫిరాయించినట్టు వాళ్ళు ప్లేట్ ఫిరాయించేస్తే నువ్వు చెప్పినవి చేసేవాటి మేము చెప్పినవి చేస్తాను కంటే ఒకవేళ ఈయన పంచమని ఇచ్చిన డబ్బులు చూపేస్తే ఇప్పుడు 10,000 ఇస్తారు పంచమని, 1,000 ఇచ్చి మీద 9,000 జైలేటేసుకున్నారు. ఏం చేస్తాడు చెప్పండి, మీరు ఏం చేస్తాడు? ఏం చేయలేని పరిస్థితి అంతే. ఇప్పుడు మీకు ఇతను రాడు అధికారంలో ఉన్నాడు పోరా అంటారు, అంతే అయిపోయింది. ఏవైనా రాజకీయ నాయకుడికి అధికారం ఉంటే, పెత్తనం ఉంటే, పట్టుంటే, ప్రజల్లో పట్టుంటే తప్ప ప్రజల్లో ఎప్పుడైతే విముఖతున్నదో ప్రజలు దూరం అవుతున్నారో అధికారం దూరం అవుతుంది. అధికారం దూరం అయిందంటే పెత్తనం పోద్ది, పెత్తనం పోయిందంటే ఒక ఊరి రాజు ఇంకో ఊళ్ళో బొట్టుడి కింద లెక్క, అవుట్. ఇప్పుడు పైగా ఎంత దారుణంగా ఉందంటే దెబ్బగా లేదు, వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిన ప్రతిపక్షాలకి కూటమికి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ పులివెందులు అంటున్నారు వాళ్ళు. ఇలాంటి చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అతను గతంలో సహకరించిన వాళ్ళు అందరూ దూరం అయిపోతున్నారు. అతనితో రంకో మంచితో ఏదో చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అఫీషియల్ కాల్తో బెల్ట్ చేసేసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈయన ఆర్టీసీలో ఇప్పుడు 10 కోట్ల విలువ చేసి అంటే బస్సులు చూస్తుంటే చాలా లగ్జరీ బస్సులు చేయించుకున్నారు, బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పేసి. అందులో చూస్తే మీరే చెప్పారు లోపల చూస్తే 5 స్టార్ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి. అలాంటి బస్సులు చేయించుకొని ఆ యాత్రలకు వెళ్తే అక్కడ కూడా బలవంతంగా జనాలను తీసుకొచ్చి ఇదంతా వేస్ట్ అన్నట్టే కదా. వేస్ట్. ఆ బస్సులు లోకేష్ వాడుకుంటాడు తర్వాత. ఇప్పుడు ఆ ఋషికొండ కూడా వాళ్ళే వాడుకుంటారు, లేదా మానసిక చికిత్సాలయం పెట్టేస్తారు. వైజాగ్ చాలా ప్రసిద్ధి, వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ మంచి ప్రసిద్ధి అండి. అలాంటి సముద్రం ఒడ్డుని మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకి అక్కడ చికిత్స చేస్తారు. వాళ్ళు కూడా సత్వరం ఉపశమనం పొందుతారు, చికిత్స నివారణ లభిస్తుంది. అన్ని కోట్లు పెట్టి చేసింది అసలు దేనికోసం చేశారు ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదు. దాన్నే అంటారు మీకు కర్మ. నువ్వు అనుకున్నావని జరగవు, అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని. అంచేత అతనికి సాగినంతకాలం తన వంతుల వాళ్ళు ఏడనుకుంటాడు. బొమ్మ బొరుసు అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళ వంక కనీసం ఆ ఇంటి పక్క. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా లెక్కలు, పక్కన తెలంగాణ చూడండి. కేసీఆర్ గారు కూడా కేకేశ్వరరావు గారు ఉండి కూడా కేకేశ్వరరావు గారు అంటే కేకేశ్వరరావు గారు, జానారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఈ నలుగురు మనకు చాలా ప్రసిద్ధులు బయట మాట్లాడిన సంభాషణలో. కేకేశ్వరరావు గారు మాట్లాడితే ఆ విలేకరులకు కానీ ఎదురుకుండా ఉన్న వాళ్ళకి కానీ అర్థం అవుతుంది. ఆయన మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ మాట్లాడతాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి ఇదిగా మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడి ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే పక్కన తెలుగు మాట్లాడితే పక్కన ఇంకొక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి, తెలుగు నుంచి తెలుగుకి. అండి జానారెడ్డి గారు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి అర్థం అవ్వదు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే ఆయనకి మనకి కూడా అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ ఆయన పక్కన ఉన్నారు. అది పరిస్థితి. అంటే మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా కూడా ఇంకా అంతే అంటారు. ఎదుటోటికి వాళ్ళకి అబద్ధం ఆడటం నేర్పారు, కానీ వాళ్ళకి ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలో ప్రజలకు ఒప్పించే పరిస్థితి లేవు ఇక్కడ. వాళ్ళు ఏం మాట్లాడినా అబద్ధం కింద ఏమంటారు. ఇప్పుడు రాష్ట్రం చాలా బాగుందా, బాగలేదు కదా, రాష్ట్రానికి అప్పులు లేవు, నిజమా? అది నేను సంక్షేమం చేశాను, నువ్వు చేత నీ బాబు సొమ్ము ఇచ్చావా అని అడుగుతున్నారు. సింపుల్గానే అయిపోయిందా? అభివృద్ధి ఎక్కడ ఉంది? పోలవరం కట్టావా, రాజధాని కట్టావా, 3 రాజధానులు ఏది? ఇదిగో కర్నూలు రాజధాని అని చెప్పి అది పచ్చి అబద్ధం ఆడుతుంట. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే వైజాగ్ అంట కనెక్టివిటీ ఉన్నది. నడిబొడ్డున ఉన్న విజయవాడ నడిబొడ్డున ఉందా, వైజాగ్ ఉందా? సౌత్కి, దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్యలో ఉన్న విజయవాడ సెంట్రల్
జంక్షన్, రైల్వే జంక్షన్ ఈ దేశాన్ని కలుపుతుంది అది, ఆ మూల నుంచి ఈ మూలకే ఏంటండి. అలాంటివన్నీ పట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఒళ్ళు తెలియట్లేదు, వాళ్ళకి పిచ్చి పెట్టినట్టు ఉంది, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియక స్టూడెంట్ మాట్లాడుతున్నారు. ప్రజలు తెల్లవారితే వెనకలు చేరి నవ్వుకుంటాయంటాడు సినిమాలో పాటలో, అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత నవ్వుకుంటున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.